ఏర్పరుచుకుని మనందరి ద్వారా ఆరాధింపబడాలని అనుకున్నాడు. ఆరాధింపబడుట దేవునికి ఇష్టం. ఆరాధింపబడుట ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. ఆయన మనందరి ద్వారా ఆరాధింపబడాలి అనుకున్నాడు కనుకనే సంఘములు అనునవి దేవుడు ఏర్పరుచుకున్నవి. మీరు అనుకోవచ్చు సంఘాలు మనుషులు ఏర్పాటు చేసుకుంటే వచ్చాయి అనుకోవచ్చు. సంఘాలు మనుషుల ఏర్పాటులో ప్రారంభమైనవి కావు. ఒకటి, మానవ సంఘాలు మనుషుల ఏర్పాటులో ప్రారంభమై ఉండొచ్చు, తప్పులేదు, అది నిజమే. ఏ సంఘాలు? మానవ సంఘాలు. మానవ సంఘాలు అంటే అర్థం ఏంటి? చూడండి, సమాజంలో చాలా సంఘాలు కనబడుతుంటాయి. కార్మికుల సంఘాలు విన్నారా ఎప్పుడైనా? కార్మికుల సంఘాలు, కుల సంఘాలు. కుల సంఘాలు అంటే పలానా కులానికి ఒక సంఘం ఉంటుంది, కుల సంఘాలు. అలాగే వృత్తిరీత్యా ఏర్పాటు చేసుకున్న వృత్తిపరమైన సంఘాలు. వృత్తిపరమైనవి అంటే లాయర్లు, డాక్టర్లు, ఇంకా టైలర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇలాగా ఆయా వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ మానవ ఆలోచనల మేరకు ఏర్పరచబడినటువంటి సంఘాలు. కానీ దేవుని సంఘం అనేది ఏదైతే ఉందో అది మానవ ఏర్పాటులో చేయబడింది కాదు. అది దేవుని సంఘం దేవుని నిర్ణయాల మీద ఏర్పాటైంది, దేవుని ఆలోచనల మీద ఏర్పాటైంది, దేవుని ఉద్దేశాల ప్రకారంగా ఏర్పాటైంది. లోకంలోనే ఉంది కానీ లోకములో నుండి వేరు చేయబడిన వారితో నింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎలా నింపబడింది? లోకములో నుండి నేను మిమ్మును ఏర్పరచుకుని ఉన్నాను అన్నాడు ఆయన. అంటే లోకములో ఉన్న వారినే ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకుని సంఘముగా ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు కూర్చోబెట్టుకుని వారి మధ్యలో ఆయన ఆరాధింపబడుతున్నాడు. అర్థమైందా? దేవుడు ఎక్కడ ఆరాధింపబడుతున్నాడు? వారి మధ్యలో ఆరాధింపబడుతున్నాడు. లోకములో నుండి సంఘాన్ని ప్రత్యేకించుకుని, లోకములో నుండి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, లోకములో నుండి సంఘాన్ని పక్కకు తీసుకొచ్చి వారి మధ్యలో ఆయన ఆరాధింపబడుతున్నాడు. ఆ విధంగా మీరందరూ ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వారు. మీరందరూ ఆయన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. దేవుడు ఏం చేసుకున్న జనాంగం? ఏర్పాటు చేసుకున్న జనాంగం. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని రాత్రి చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే, బైబిల్ గ్రంథంలో తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే వరుడుగా పోల్చుకున్నాడు. ఎలా పోల్చుకున్నాడు? వరుడుగా పోల్చుకున్నాడు. అలాగే సంఘాన్ని దేంతో పోల్చాడంటే స్త్రీ అనగా వధువుతో పోల్చాడు. అసలు ఈ పోలిక దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం, స్త్రీ పురుషుల నిర్మాణం వెనక ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అంటే ఒక స్త్రీని సృజించింది ఎవరు? దేవుడు. ఒక పురుషుణ్ణి సృష్టించింది ఎవరు? దేవుడు. ఒక ఆకారాన్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. అంతే కదా. మగవాడు అనే ఆకారం దేవుడి దృష్టిలో ఉంది కాబట్టి ఆ ఆకారం భూమి మీదకి వచ్చింది. ఆయన దృష్టిలో మగ ఆడ అనేది లేదనుకోండి, ఒకటే జెండర్ ఉండేది. కానీ ఆయన 2 జెండర్స్ని చేశాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఓదగా నరుడేమాయను? జీవాత్మాయను. ఆ పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను నారి అన్నాడు. నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని ఆమెను ఆయనకు భార్యగా అప్పగించాడు. ఈ విధంగా ఈ ఏర్పాటు అనేది దేవుడు చేశాడు. అంటే వరుడి నిర్మాణం వెనుక దేవుడున్నాడు, వధువు నిర్మాణం వెనుక దేవుడున్నాడు. ఈ 2 నిర్మాణాలు దేవుడే చేశాడు కాబట్టి ఆ ఇద్దరిని ఒక పోలికగా ఆయనే చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. ఆ పోలికను ఆయన వాడటం జరిగింది. ఎక్కడ వాడాడు అంటే సంఘానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థమయ్యే విధంగా చెప్పటానికి స్త్రీ పురుషుల బంధాన్ని సంఘానికి దేవునికి మధ్యలో వధువు వరుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి, వధువు సంపూర్ణంగా వరుడు కోసమట, వరుడు సంపూర్ణంగా వధువు కోసం. వారిరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు బాధ్యతాయుతంగా ఉండాలి, ఒకరి యందొకరు ప్రేమ కలిగి, అనురాగం కలిగి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి బంధం, ఆ బాండింగ్ ఏదైతే ఉందో చాలా స్వచ్ఛంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, సంఘము దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఉదాహరణకి మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి.
పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలి అని 27వ వచనం నుంచి పౌలు భక్తుడు విశేషమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు అన్నారు ఆయన. క్రీస్తు సంఘాన్ని ఏం చేశాడట? ప్రేమించాడట. సంఘాన్ని ప్రేమించాడు. అటువలే అన్నాడు. అటువలే అంటే ఎటువలే? పురుషుడు తన స్త్రీని ప్రేమించినట్టుగా, స్త్రీ తన పురుషుడికి లోబడుతున్నట్టుగా అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు సంఘాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. తర్వాత అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. చూడండి, కళంకము ముడత అట్టిది ఇంక ఉండకూడదంట. అంటే అప్పటి వరకు ఉందా లేదా? అప్పటి వరకు ఉందా లేదా? ఉంది. అప్పటి వరకు ఉంది. కళంకము ముడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఆ మాట అండర్లైన్ చేయండి. ఏం చేసి? స్నానం ఎవరు చేపించారట? ఆయనే. దేంతో? వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేసి? పవిత్రపరిచి. అండర్లైన్ దట్ వర్డ్. ఏం చేసి? పవిత్రపరిచి. అంటే అంతకు మునుపు పవిత్రంగా ఉందా? లేదు. అంతకు మునుపు కళంకం లేకుండా ఉందా? అంతకు మునుపు ముడత లేకుండా ఉందా? అంటే అంతకు మునుపు శుద్ధమైనదిగా ఉందా? లేదు. తానే పవిత్రపరిచాడు. తానే పవిత్రపరిచి అదే ఎఫెసు పత్రికలో సంఘము యొక్క పూర్వస్థితిని తెలియజేస్తాడు. సంఘము యొక్క పూర్వస్థితి ఏంటది? పూర్వస్థితి ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అది ఫ్లాష్ బ్యాక్. మీ పూర్వస్థితి ఏంటట? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉండగా చచ్చిన స్థితిలో మీరు ఉన్నారు అన్నాడు. ఒకప్పటి స్థితిది సంగమా, గుర్తుపెట్టుకోండి. ఒకప్పటి స్థితి. అపరాధముల చేత పాపముల చేత మీరు ఏమై ఉండగా? చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు క్రీస్తులోకి రాకముందు శవాలా? అప్పుడు బతుకున్నారు, ఇప్పుడు బతుకున్నారు, అంతేనా? మరి ఏంటి తేడా? కానీ యేసుక్రీస్తు అనే వరుడు సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా? సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా? శుభ్రంగా ఉన్నప్పుడా, మురికిగా ఉన్నప్పుడా? చెప్పండి. ఎప్పుడు? మురిగ్గా ఉన్నప్పుడు. శుభ్రంగా ఉన్నప్పుడు కాదమ్మా. ఇప్పుడు చాలామంది ప్రేమించానని వెంటబడుతుంటారు. 2 జనరస్లు ఉంటారు. వాళ్ళు అటు ఆడాళ్ళు వెనకబడే మగాళ్ళు ఉంటారు, మగాళ్ళ వెనకబడే ఆడాళ్ళు ఉంటారు. ఏమని వెంటబడుతుంటారు? ప్రేమించానని. ఎవరిని ప్రేమించానని? ఎవరు వెంటబడతారు? శుభ్రం ఒంటి నిండా మసి ఉండి, గలీజ్గా బట్టల నిండా బురద ఉండి, దగ్గరికి వెళ్తే సార్ కుళ్ళు కంపు కొట్టేస్తుంటే వాసన, బురద వాసన. ఓ 10-15 రోజుల నుంచి స్నానం లేదు పిల్లకి. తలంతా జడలు ఓడల మరిలాగా. ఇక్కడ నుంచి ఓ పురుగు వస్తుంది, ఇక్కడేమో 2 పిచ్చుకలు ఉన్నాయి, ఇక్కడ నుంచి 4 పురుగులు పాకుతున్నాయి ఒంటి నిండా, గొంగళ పురుగులు. తల నిండా ఆకులు అలుములు ఉన్నాయి. మనిషి మొత్తం మొహం నిండా బూడిద రాసుకుని ఉంది. అసహ్యంగా ఉన్నాయి, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. దగ్గరికి వెళ్తే వాళ్ళు ముక్కు మూసుకుని పారిపోవాల్సినంత కంపు కొడుతుంది. ఎవడైనా గులాబీ పువ్వు తెచ్చి ఐ లవ్ యూ బేబీ అంటాడా? నిజం చెప్పండి. ఏనా అంటారా? అబ్బే, ఇంత దరిద్రంగా ఉంటే మేము ఎందుకు చెప్తామండి ఐ లవ్ యూ? సేమ్ ఇదే ప్యాటర్న్లో పిల్లాడు ఒంటిని మొత్తం జుట్టంతా దండలు తిరిగిపోయి రోడ్ల మీద కనబడుతుంటారు చూడండి. జుట్టు అంతా దండలు తిరిగిపోయి ఉంటారు. ఓళ్ళ మరిలాగా ఉంటుంది జుట్టు. అది స్నానాలు ఉండవు. ఓ నెల 2 నెలలు అయ్యి ఉంటుంది పాపం. ఓ చేతులకి చెప్పులు తొడుక్కుని, చెప్పులు కాళ్ళు తొడుక్కోవాలి కానీ చేతులు తొడుక్కుంటారు కొంతమంది. తొడుక్కొని ఆ గోచి గుట్టలాగా ఉంటుంది, అది సరిగ్గా శుభ్రంగా కూడా సిరిపోయి ఉంటుంది. అలాగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ చొంగలు గార్చుకుంటూ ఒంటి నిండా మసి, ఒంటి నిండా మట్టి అలా తిరుగుతుంటాడు కదా. అలాంటి ఓడి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ బంగారం అని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు? మీరు ఐ లవ్ యూ చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? చెప్పాలమ్మా, ఎలా ఉండాలి? మీరు ఐ లవ్ యూ చెప్పాలంటే పోనీ పెళ్లి చూపుల్లో ఇష్టపడాలంటే ఎలా ఉండాలి? శుభ్రంగా, అందంగా, చూడముచ్చటగా, రమ్యంగా, మంచి క్వాలిటీ బట్టలతో కలకల తలతల మెరిసిపోతూ హ్యాండ్సమ్గా ఉండాలి అబ్బాయిలైతే, బ్యూటిఫుల్గా ఉండాలి అమ్మాయిలైతే. అలా ఉంటే నోట్లోంచి ఏమొస్తుంది?
ఐ లవ్ యూ అని వస్తుంది, ఏమీ లేకపోతే రాదు. అంతేనా? ఇలాంటి వాళ్ళని సమాజం ఇష్టపడద్దు తప్ప బాగోకపోతే ఎవ్వరు ఇష్టపడరు. కానీ యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు అలా కాదు. మొదట ఆయన మనలను ప్రేమించెను. ఏ స్థితిలో ప్రేమించెను? ఏ స్థితిలో ప్రేమించెను? అపరాధముల చేత, పాపముల చేత, చచ్చిన స్థితిలో, కంపు కొడుతున్న స్థితిలో, దరిద్రంగా ఉన్నప్పుడు, చండాలంగా ఉన్నప్పుడు, నీచంగా ఉన్నప్పుడు, బుద్ధిహీనంగా ఉన్నప్పుడు, భ్రష్టు పట్టుపోయి ఉన్నప్పుడు, కళంకముతో, ముడతతో, అపవిత్రతతో ఉన్నప్పుడు సర్వోన్నతుడైన ప్రభువు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించాడు. అందుకే పాట ఉంటుంది, ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా. నిజమే, చాలా ప్రేమ ఆయనకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించానంటే, నువ్వు మురికిగా ఉన్నప్పుడు కూడా సరే శుభ్రం చేసుకుంటానులే అనేంత, పెంట కుప్పల మీద పడున్న స్థితిలో నుండి నిన్ను తీసుకొచ్చి నీ మస్తు కడిగి, నీ మురికి కడిగి, నీకున్నటువంటి బుద్ధిహీనతను శుభ్రం చేసుకుని, నీకున్నటువంటి భయంకరమైన పాపాన్ని కడిగి, నీ దోషాన్ని కడిగి, నీ మరకల్ని కడిగి, నీ అపవిత్రతను కడిగి, నేను ఒక అందమైన ఆకృతిలోనికి తీసుకొచ్చి, ఒక శుభ్రమైన పరిశుభ్రమైన ఆకృతిలోనికి తీసుకొచ్చి నిన్ను తన గుండెలకు హత్తుకోవాలనేంతగా నిన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది సామాజిక సేవ చేసేవాళ్ళు కనబడుతుంటారు. రోడ్ల మీద ఉన్న పిచ్చోళ్ళని, రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా జుట్టంతా చెదిరిపోయి చండాలంగా మారిపోయి తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ తలంతా కత్తిరిస్తారు. కొంతమందికి అయితే గుండు చేస్తారు. శుభ్రంగా ఆ తల వెంట్రుకలన్నీ గొరిగేసి, ఆ గడ్డమంతా గొరిగేసి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం ఉండదో శుభ్రంగా వాళ్ళ మీద ఈ సబ్బు పోసి బాగా రుద్ది ఆ ఒళ్ళంతా కడిగి పాత బట్టలన్నీ తీసేసి, ఆ ఒంటికి ఏమైనా గాయాలుంటే ఆయింట్మెంట్లు అవి పూసి స్టిక్కర్లు అంటించి కొత్త బట్టలు వేసి వాళ్ళని అలంకరించి ఏ అనాథాశ్రమాలకో లేదా ఏ పిచ్చి ఆసుపత్రులకో తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ అప్పగించి వస్తూ ఉంటారు. ఇలా సామాజిక సేవ చేసేవాళ్ళు సమాజంలో చాలామంది కనబడుతుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్లో మనకి కనబడుతుంటాయి. అంటే అది నిజంగా గొప్ప మేలు అని ఒకవేళ మీరు అనుకుంటే బాగా అర్థం చేసుకోండి. అది గొప్ప మేలు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుల ఎడల చేసిన మేలు ఖచ్చితంగా అలాంటిదే. అర్థమైందా? ఏ స్థితిలో ప్రభు నిన్ను ప్రేమించాడు నువ్వు చెప్పగలవా? ఏ స్థితిలో నువ్వు ప్రభు నిన్ను ప్రేమించాడు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ప్రభు నిన్ను ప్రేమించాడు. అవును. ఈమె వ్యభిచారి అంటే ఎవరైనా ప్రేమిస్తారా? తాళి కడతారా? ఈమె వ్యభిచారి బాబు, ఈమె పొట్టకుట్టు కోసం వ్యభిచారం చేస్తూ ఉంటుంది, ఆమె వృత్తే వ్యభిచార వృత్తి అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇష్టపడతారా? పోనీ ఇష్టపడతారా? ఇష్టపడరు, పెళ్లి చేసుకోరు. ఆమెతో పిల్లల్ని కనడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా. కానీ క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారు మీరు చెప్పండి? క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారమ్మా మీరు చెప్పాలి ఈ రాత్రి. అదే ఒప్పుకోలంటే దాన్ని ఏమంటారు? ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు. యేసు ప్రభు ప్రేమించిన వారిలో పరిశుద్ధుల్ని ప్రేమించాడా ఆయన? పవిత్రుల్ని ప్రేమించాడా? నీతిమంతుల్ని కోరుకున్నాడా ఆయన? ఎవరిని కోరుకున్నాడు ఆయన? ఎవరి యొద్దకు దిగొచ్చాడు? ఎవరిని ఇష్టపడ్డాడు? ఎవరిని కావాలనుకున్నాడు? ఎవరిని సంఘంలోనికి తీసుకురావాలనుకున్నాడు? అసలు అక్కడ చెప్పబడుతున్న వచనమే అది కదా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలాంటి స్థితిలో ప్రేమించాడో చెప్తున్నాడు. కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనాను ఇక ఉండకూడదు అనుకున్నాడంట. అంటే అవి ఉన్న స్థితిలో నిన్ను నన్ను ప్రేమించాడు. అవి నీకు నాకు ఉన్న స్థితిలో నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. అప్పటికి నీకేమి లేదు, పరిశుద్ధత లేదు. అప్పటికి నీకు ఏమి లేదు, నిర్దోషత్వము లేదు. ఈ పరిశుద్ధత లేదు, నిర్దోషత్వం లేదు, ఏమీ లేని స్థితిలో, మురికి పట్టిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, గలీజ్గా ఉన్న నిన్ను ప్రేమించాడు. లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి ప్రేమ కలిగిన వాడు లేడు. లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి వారిని ప్రేమించడు.
కానీ మన ప్రభువు ఆ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు ఎంత ప్రేమించాడు. చెడిపోయిన నన్ను, పడిపోయిన నన్ను, భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను నా ప్రభువు ప్రేమించి పిలుస్తున్నాడు. మంచోళ్ళందరూ ఇప్పుడు మీరు పెళ్లి సంబంధాలు చూసుకున్నప్పుడు ఏమడుగుతారంటే, పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా, అమ్మాయి అందంగా ఉందా లేదా, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అదే చూస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడుగుతారు, ఏమని అడుగుతారంటే మంచోళ్ళేనా అండి అని అడుగుతారు. ఏంటిది, మంచోళ్ళేనా అని అడుగుతారు. ఈ పనికిమాలిన సమాజంలో కొన్ని పనికిమాలిన సిద్ధాంతాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదంట, జీవితాలు తగలెట్టేయచ్చు. ఏంటంటే పెళ్ళిళ్ళు ఏం చేయకూడదట, చెడగొట్టకూడదట. అందుకని నిజం తెలిసినా కూడా ఏం చేయకూడదట, చెప్పకూడదు. ఎవడు చెప్పాడు, దరిద్రులారా అలా చేయకండి, తప్పది. కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. తప్పు అయితే తప్పని చెప్పండి. మంచోడు కదా, ఏం చెప్పాలి మనం, ఏం చెప్పాలి, మంచోడు కదమ్మాడు, తాగుపోతాడు, తిరిగిపోతాడు, దరిద్రుడు, రూపాయి ఇంటికి తేడు, ఆయన కానీ చేసుకుంటే నీ కూతురు జీవితం నాశనమే అని చెప్తే ఆ పిల్ల జీవితం ఏమవుతుంది, బాగుపడుతుంది. పాపం నువ్వు ఏదో మంచి చేస్తావనే కానీ నిన్ను అడిగారు, అప్పుడు నువ్వు మంచి చేయాలా? లేదండి 1000 అబద్ధాలు ఆడి ఒకళ్ళు గొంతుకొచ్చేయాలండి. 1000 అబద్ధాలు ఆడి ఏం చేయాలట, ఒకళ్ళు గొంతుకొచ్చేయాలా? మంచి పద్ధతి అది, మంచి పద్ధతి అది కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వాడు మంచోడైతే మంచోడని చెప్పు, మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పు. అమ్మాయి మంచిదైతే మంచిదని చెప్పు, మంచిది కాకపోతే మంచిది కాదని చెప్పు. ఎందుకు అబద్ధం చెప్పాలి? అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని కలిపి, అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయడం ఎందుకు? మంచోళ్ళ జీవితాలు పాడు చేయడం ఎందుకు? బాగు చేయాలి కానీ, అంతే కదా. సో అలాగా మంచోడైతే మంచోడని, మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పడం మానేసి చాలామంది ఏం చేస్తారంటే రివర్స్ మెకానిజంలో వెళ్ళి ఏదో విధంగా పెళ్లి చేసేద్దాం, ఏదో విధంగా కలిపేద్దాం, ఏదో విధంగా వాళ్ళ జీవితం నాశనం చేసేద్దాం. ఎంతమంది ఆ పై మెరుగులు చూసి పెళ్ళిళ్ళు చేసి ఏడుస్తున్నారో ఇప్పుడు. నిజమండి. ఏమండి, మా ఆయన అస్సలు మంచోడు కాదండి, అస్సలు ఇంటిని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, తాగుతాడు, దరిద్రుడు, రాత్రి అయ్యేసరికి ఇంటికి వస్తాడు, మళ్ళీ అడిగి నచ్చిన కూర ఉండాలి, దోళ్ళలా తింటాడు, నచ్చిన కూర ఉండకపోతే గొడవ పెడతాడు, మళ్ళీ నన్ను కొడతాడు, మళ్ళీ మా అన్నాడు తాగడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు ఎవరు ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నా దగ్గరనే పట్టుకెళ్ళిపోతుంటాడు. దుర్మార్గుడు అండి మా ఆయనని. ఏడుస్తున్న అక్క చెల్లెమ్మలు ఎంతమంది లేరు సమాజంలో? ఉన్నారు లేరా? అయ్యో బోల్డ్ అంతమంది ఉన్నారు. ప్రభు నిన్ను కోరుకున్నప్పుడు ఎవరు కూడా నువ్వు మంచోడని చెప్పలే, ఎవరు కూడా నువ్వు మంచిదానివని ఆయనకి చెప్పలే. అయినా ఒక మాట నేను చెప్పనా, నిన్ను గూర్చి మన ప్రభువుకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. అవునా కాదా? మన ప్రభువు ఎవరు? హృదయ రహస్యములు ఎరిగినవాడు. సో నన్ను గూర్చి చెప్పాలనుకున్నప్పుడు నా గూర్చి నేను లేకపోతే ఇతరులు ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. మనుషుల గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలేమో కానీ మనుషులను గురించి ప్రభువుకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ప్రభు సమస్తము ఎరిగినవాడు. నువ్వు ఎక్కడో ఉండగా కూడా నీ హృదయం ఆయనకి తెలుసు. ఇంకా విచిత్రమైన సంగతి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, నీకు తలంపు పుట్టక మునుపే. ఇది ఇంకా విచిత్రం కదా, నీకు తలంపు పుట్టక మునుపే ఆయన నిన్ను గూర్చి ఎరిగి ఉన్నాడు. దట్ ఈస్ అవర్ లార్డ్. అదే ఆయనకున్న శక్తి, అదే ఆయనకున్న గొప్పతనం, ఔన్నత్యం. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప ప్రభువు నిన్ను నన్ను ప్రేమించాడంటే తెలిసి ప్రేమించాడా, తెలియక ప్రేమించాడా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నువ్వు మంచిగా లేవు అంటే నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు. చెడిపోయిన కొడుకును తల్లిదండ్రులు ప్రేమించరు. చెడిపోయిన భర్తను భార్య ప్రేమించదు. చెడిపోయిన భార్యను భర్త ప్రేమించడు. చెడిపోయిన పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించలేరిక. అలాగే చెడిపోయిన వారిని ఎవ్వరూ, స్నేహితులను కూడా ఎవ్వరూ ప్రేమించరు. కానీ మన ప్రభు ఎంత గొప్ప ప్రభు అంటే చెడిపోయిన వారిని సైతం ప్రేమించి వారిని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయనకున్న ప్రేమ. ఎవరిని ప్రేమించి వచ్చాడు ఈ లోకానికి? చెడిపోయిన వారిని ప్రేమించి వారిని బాగు చేయాలని ఈ లోకానికి వచ్చాడు. వారి కొరకు తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు, బలియాగంగా అర్పించాడు. అక్కడి నుండి సజీవయాగంగా తను సమర్పించుకుని నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. పరిశుద్ధమైనదిగా మార్చాలని ఉదక స్నానము చేత. ఏ ఉదక స్నానం ఇది?
వాక్యోదకము అనగా వాక్యమనే నీటితో స్నానము చేయింపబూనుకున్నాడు. గమనించాలి ప్రియ దేవుని సంగమా, వాక్యమనే నీటితో ఏం చేయబూనుకున్నాడు? స్నానము చేయింపబూనుకున్నాడు. నిన్ను శుద్ధీకరించాలనుకున్నాడు, నిన్ను శుభ్రం చేయాలనుకున్నాడు. అలా శుభ్రం చేసి శుద్ధీకరించి నీ ఆరాధన అందుకోవాలనుకున్నాడు. అందుకే నిన్ను ఎక్కడికి పిలిచాడు? సంఘానికి పిలిచాడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యాల్లో చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు తీయండి, బైబిల్ తీయండి. 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సౌలు ఇంకను అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటం హత్య చేయటం తనకు ప్రాణాధారం అయినట్టు. ఏంటట తనకు ప్రాణాధారం? ఏంటట? మనకు ప్రాణాధారం ఏంటిది? మనకు ప్రాణాధారం ఏంటి? మనకి ప్రాణాధారం గాలి పీల్చడం. గాలి పీలిస్తేనే మన ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ముక్కు మూసుకుని ఉంటామా, ముక్కు తెరుచుకుని ఉంటామా? ముక్కు తెరుచుకుని ఏం చేస్తాం? గాలి పీల్చాలి, లేకపోతే చచ్చిపోతాం. ఇది మన ప్రాణాధారం. ఇంకోటి ఏంటి? 3 పూటలు ఏం తినాలి? భోజనం చెయ్యాలి. ఇదేంటి మనకి? చెప్పండి, ఏంటి? ప్రాణాధారం. అంటే తినకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. అందుకని 3 పూటలు ఏం చేస్తారు? తింటారు. అలాగే నీళ్లు తాగాలి. నీళ్లు తాకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఇదేంటి మనకి? ప్రాణాధారం. కానీ పౌలు గారి ప్రాణాధారం గాలి పీల్చడం కాదట, భోజనం చేయడం కాదట, నీళ్లు తాగడం కాదట. మరి ఇంకేంటట ఆయన ప్రాణాధారం? అంటే వీటన్నిటికంటే ఎక్కువగా దేన్ని భావించాడంటే, నాకు ఏది ప్రాణాధారం అంటే యేసు ప్రభు శిష్యులను చంపడమే ఆయనకు ప్రాణాధారం అట. యేసు ప్రభు శిష్యులను చంపడం ప్రాణాధారం. రెండోది ఏంటి? బెదిరించటం ప్రాణాధారం, హత్య చేయటం ప్రాణాధారం అయినట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడట. అంటే ఎంత క్రూరుడు, మత పిచ్చి పట్టిన మూర్ఖుడు అప్పటికైనా. అందుకే ఆయనకున్న బిరుదులు ఏంటంటే చెడు బిరుదులు: హింసకుడు, దోషకుడు, హానికరుడు అనే చెడు బిరుదులు కలిగి బతుకుతున్నాడు ఆయన. ఇవే ఆయనకు ప్రాణాధారం. నిజమే, ఒక మనిషి మనసు పాడైపోతే ఇలాగే బతుకుతాడు. మత పిచ్చోడు అంటారు వాళ్ళని, మత ఉన్మాది అంటారు వాళ్ళని, మత మౌఢ్యం పట్టినవాడు, జాడ్యం కలిగినవాడు అంటారు. ఆ ఉన్మాదికి, మత ఉన్మాదికి కన్ను మిన్ను కానదు. ఇంకా ఆ మతం కోసం ఏదైనా చేస్తాడు. సాటి మనిషిని చంపడానికి కూడా వెనకాడు, సాటి మనిషిని ప్రేమించడు. చివరికి ఆ ఉన్మాదం ఎక్కువైపోతే సొంత మతస్థుల్ని కూడా చంపుతాడు. మొన్న పహల్గామ్లో జరిగింది అదే. పహల్గామ్లో హిందువులా కాదా అని అడిగి చంపారు అంటున్నారు. హిందువులా కాదా అని అడిగి చంపింది కరెక్టే. అలాని ముస్లింలను చంపకుండా వదిలేశారనుకుంటున్నారా? తన సొంత మతమైన ముస్లింలను చంపారు. అలాగే ఇతను క్రైస్తవుడు అని తెలిసి క్రైస్తవులను కూడా చంపారు. పహల్గామ్లో, కాశ్మీర్లో హిందువుల్ని చంపారు, ముస్లింల్ని చంపారు, క్రైస్తవుల్ని చంపారు. ఉగ్రవాదులు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు అనుకున్నా ఇస్లాంలో ఉన్న వాళ్ళే ప్రాణాలు అర్పించారు అక్కడ. వాళ్ళు హిందువులని చంపారు, క్రిస్టియన్స్ని చంపారు, అలాగే ఇస్లాం వాళ్ళను కూడా చంపారు. ఉగ్రవాదులు వాళ్ళు, మత ఉన్మాదులు వాళ్ళు నిజానికి ఇస్లాం మతానికి, ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళు కూడా కాదు. నిజానికి ఏ మతం చెప్తుందండి సాటి మనిషిని చంపమని? సాటి మనిషిని చంపేవాడు వాడు ఏ మతానికి చెందినవాడైనా ఆ మతంతో మాట్లాడకూడదు. వాడిని ఉగ్రవాది అని మాత్రమే అనాలి, వాడిని నీచుడు అనాలి, మృగం అనాలి, క్రూర మృగం అనాలి తప్ప వాడిని ఏ మతానికి ఆపాదించకూడదు. ఈరోజు అన్ని మతాల్లో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు, అన్ని మతాల్లో ఉన్మాదులు పెరిగిపోతున్నారు. మన మతం కాని వాడిని ద్వేషించాలనే నీచ సంస్కృతికి సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్లు అద్దం పడుతున్నాయి. ఇతర మతం వాళ్ళని చూడలేకపోతున్నారు. వాళ్ళ కింద ఏదో ఒక కామెంట్, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నా సరే, వీళ్ళని ఏం అనకపోయినా సరే వాళ్ళలోకి వెళ్ళి మరీ కామెంట్ చేస్తున్నారు. అక్కడ అంటే ఉన్మాద స్వభావం, అది ఉన్మాద స్వభావం, మత ఉన్మాదం. అది సాటి మనిషిని, సాటి మతాన్ని గౌరవించలేని ప్రతివాడు ఉన్మాదే. వాళ్ళను ద్వేషించి వాళ్ళ చావును కోరుకుంటున్న ప్రతివాడు ఉన్మాదే. వాడు ఏ మతానికి చెందినోడైనా ఉన్మాదే, మత ఉన్మాది. అర్థమైందా? ఆ మత ఉన్మాదులు ఇతరుల్ని చంపటానికి కూడా వెనకాడరు. ఇప్పుడు పౌలు ఏ స్థితిలో ఉన్నాడు? సౌలు ఏ స్థితిలో ఉన్నాడు? ఉన్మాద సంబంధమైన స్వభావంతో ఉన్నాడు. ఉన్మాద సంబంధమైన స్వభావం. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరినీ చంపదాం అనుకుంటున్నాడు. అంటే ఇతను యోధ మతానికి చెందినవాడు అప్పటికి. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మన యూదులే ఉండాలి, క్రైస్తవులు ఉండకూడదని. అందరూ ఎవరు ఉండాలి? మన యూదులే ఉండాలి, కానీ ఎవరు ఉండకూడదు? క్రైస్తవులు ఉండకూడదు. ఒకవేళ క్రైస్తవులు ఉంటే చంపేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనతో
ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రికలు ఇమ్మని అడిగాడంట. ఈ మార్గమందున్న పురుషుల్ని స్త్రీలని నేను గాని కనుగొంటే వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజాల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడంట. అంటే ప్రధాన యాజకులు రాసిస్తారు, అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే లాక్కొచ్చేయమని, అక్కడ వీళ్ళకి సపోర్ట్ చేయండి, ఇతను వస్తున్నాడు, ఇతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చేస్తాడు, ఇక్కడ కొడతాడు, లేదా చంపుతాడు, లేదా హత్య చేస్తాడు, లేదా ఏదోటి చేస్తాడు, బంధిస్తాడు, ఏదైనా చేస్తాడు. అలాగ ఒక క్రూరుడు బయలుదేరాడు. ఆ క్రూరుడు పేరే సౌలు. ఒక మత ఉన్మాది బయలుదేరాడు. ఆ మత ఉన్మాది పేరు సౌలు. ఇతనికి ఇదే ప్రాణాధారం. అంత ఉన్మాదంతో ఉన్నాడు. ఎవరో అతన్ని అలాగా ట్యూన్ చేశారు. అర్థమైందా? అతని బ్రెయిన్ అలాగా ట్యూన్ చేశారు. ఆ రకంగా అతను ట్యూన్ చేయబడి, ప్రాసెస్ చేయబడి, ఆ విధమైన భావజాలం కలిగి చంపాలి అనే నీచ దృక్పథంతో ముందుకు కదిలాడు. అలాంటి వాడిని కూడా ప్రభు ప్రేమించాడు. అలాంటి వాడిని కూడా ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. మంచోడిని ప్రేమించాడా, చెడ్డోడిని ప్రేమించాడా? ఎవరిని ప్రేమించాడు? మంచోడిని ప్రేమించాడా, చెడ్డోడిని ప్రేమించాడా? చెప్పండి. చెడ్డోడిని, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నవాడిని, చెడిపోయిన స్థితిలో ఉన్నవాడిని, పడిపోయిన స్థితిలో ఉన్నవాడిని, పాడైపోయిన స్థితిలో ఉన్నవాడిని ప్రేమించాడు ప్రభు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ ప్రేమతో పిలిచాడు. ఏమని పిలిచాడు చూడండి. అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. ఆ వెలుగును చూడలేక, ఆ వెలుగును చూసి తట్టుకోలేక, ఆ వెలుగును చూసి ఓర్చుకోలేక, ఆ శక్తి యొక్క ప్రభావానికి కింద పడిపోయాడు. నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయి ఏమంటున్నాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ఒక స్వరం పలుకుతోంది, సౌలా సౌలా నువ్వెందుకయ్యా నన్ను హింసిస్తున్నావు, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం పలకటం విన్నాడు ఆయన. ఎప్పుడైతే స్వరం పలకటం విన్నాడో, ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయన అన్నాడట, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను హింసిస్తున్నావు, నీ హింస నా దగ్గరకు వచ్చింది అని అన్నాడట. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఆయన పిల్లల్ని హింసిస్తే ఆయన హింసించినట్టే. ఆయన పిల్లల్ని ఏం చేసినా ఆయనకు చేసినట్టే. అది చెడైనా ఆయనకి చేసినట్టే, మంచి అయినా ఆయనకి చేసినట్టే. అంతెందుకు, నా పేరట వచ్చి వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోగొట్టుకోరన్నాడు. అవునా? అంటే ఇప్పుడు ఆయన పేరట వచ్చిన వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? అంతేనా? అలాగే నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రం ఇచ్చితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, ఆకలి గొంటిని. ఇవన్నీ ఎవరికి పెట్టారు మీరు? ప్రభువా మేము ఎప్పుడు నీకు పెట్టలేదే, ప్రభువా నేను ఎప్పుడు మీకు అలాగా చేయలేదే, మేము ఎప్పుడు నీకు అలా ఇవ్వలేదే అని అంటున్నారు. అంటుంటే ఆయన అంటాడు కదా, ఈ అల్పులైన ఈ చిన్నవారిలో, బేదలైన వీరిలో, మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసినట్టే. అంటే ఆయన మీద ఆధారపడిన ఆయన ప్రజలకు మంచి చేసినా యేసుప్రభుకు చేసినట్టే, చెడు చేసినా యేసుప్రభుకు చేసినట్టే. గుర్తుపెట్టుకోండి. ఆయన పక్షాన నిలబడిన ప్రజలకు నువ్వు మంచి చేసావా, యేసుప్రభుకు చేసినట్టే. నువ్వు బట్టలు ఇచ్చావా, ఆయన పక్షాన నిలబడిన వారికి బట్టలు ఇచ్చావా, యేసుప్రభుకి ఇచ్చినట్టే. భోజనం పెట్టావా, యేసుప్రభుకు పెట్టినట్టే. ఎందుకంటే వారు ఎవరి ప్రజలు? క్రీస్తు ప్రజలు. ఎవరి సంతానం? క్రీస్తు సంతానం. ఎవరి పక్షం? క్రీస్తు పక్షం. ఎవరి ద్వారా రక్షణ పొందినవారు? క్రీస్తు ద్వారా. ఎవరి రక్తంలో కడగబడిన వారు? క్రీస్తు రక్తంలో. ఎవరిని విశ్వసించిన వారు? క్రీస్తును విశ్వసించిన వారు. ఎవరి పక్షంగా పనిచేస్తున్నవారు? క్రీస్తు పక్షంగా పనిచేస్తున్నారు. వారు క్రీస్తు వారు, ఆయన వారు గనుక వీరికి కీడు చేసినా యేసుప్రభుకు చేసినట్టే, మంచి చేసినా యేసుప్రభుకు చేసినట్టే. నా పేరట వచ్చి వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నట్టే. అలాగే నా పేరట వచ్చి నుండి హింసించావా, ఎవరిని హింసించినట్టే? నన్ను హింసించినట్టే. నో డౌట్ ఎట్ ఆల్. అంటే నువ్వు మంచి చేసినా యేసుప్రభుకే చేస్తున్నావు, చెడు చేసినా ఆయన ప్రజలకి యేసుప్రభుకే చేస్తున్నావు. ఆయన ప్రజలకు మంచి చేసావా, యేసుప్రభుకే మంచి చేసావు. ఆయన ప్రజలకు చెడు చేసావా, యేసుప్రభుకే చెడు చేసావు. రెండు విషయాలు బైబిల్లోనే వ్రాయబడ్డాయి.
ఇప్పుడు ఇక్కడ పౌలు అనబడిన, అంతకుముందు సౌలుగా పేరు కలిగిన పౌలు, ఈ సౌలు ఎవరిని హింసిస్తున్నాడట? సాక్షాత్ యేసుక్రీస్తుని. అందుకే పగ తీర్చుట మీ పని కాదు, నా పనే అన్నాడు. ఎందుకన్నాడు? నా పిల్లలు మీరు, మీ మీద దెబ్బపడితే నా మీద పడ్డట్టే, మిమ్మల్ని ముట్టితే నన్ను ముట్టినట్టే, మిమ్మల్ని కొడితే నన్ను కొట్టినట్టే, మిమ్మల్ని చంపితే నా గాయాలు రేపి నన్ను చంపినట్టే. అర్థమైందా? ఇంకా ఇంకా విచిత్రమైన సంగతి చెప్పనా? సంఘాన్ని ఎవడైనా పాడు చేశాడు అనుకోండి, ఎవరిని పాడు చేసినట్టు? ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడల అన్నాడు. నువ్వు సంఘాన్ని పాడు చేస్తే యేసుప్రభు దేహాన్ని పాడు చేసినట్టు. అమ్మో, అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని హింసిస్తే యేసుప్రభు దేహాన్ని హింసించినట్టు. నాకు గాయాలు రేపావు అంటాడు. నేను మీ గాయాలు ఎప్పుడు రేపాను ప్రభువా అని అడుగుతావు నువ్వు. అప్పుడు ఆయన అంటాడు, నా సంఘాన్ని గాయపరిస్తే నన్ను గాయపరిచినట్టే. సంఘము క్రీస్తు యొక్క శరీరము, సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే సంఘాన్ని గాయపరిస్తే ఎవరిని గాయపరిచినట్టు? క్రీస్తును. సంఘాన్ని కొడితే ఎవరిని కొట్టినట్టు? క్రీస్తును కొట్టినట్టే. రే, నన్ను కొడుతున్నావా? నన్ను కొడితే నా ప్రభువుని కొట్టినట్టే. నన్ను తిడుతున్నావా? నన్ను తిడితే నా ప్రభువుని తిట్టినట్టే. నన్ను చంపుతున్నావా? నన్ను చంపితే నా ప్రభువును చంపినట్టే. అప్పుడు శిక్ష విధించువాడను నేను కాదు. ఎవరు? ఆ గవర్నమెంట్లోంచి వస్తుంది నీకు శిక్ష. ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోవచ్చు, కానీ ఆ గవర్నమెంట్ వదలదు. అది చాలా పవర్ఫుల్ గవర్నమెంట్. అది ఈ గవర్నమెంట్ తుఫాన్ రప్పించలేదు. ఈ గవర్నమెంట్ భూకంపాలని రప్పించలేవు. ఈ గవర్నమెంట్లు, భూలోకపు గవర్నమెంట్లు భూకంపం రప్పించలేవు. భూలోపు గవర్నమెంట్లు తుఫాన్ రప్పించలేవు. ఎందుకంటే తుఫాన్ వచ్చినా ఈ గవర్నమెంట్ మాట తుఫాను వినదు. కానీ ఆ గవర్నమెంట్ ఆకాశమా ఆలకించి అనగలదు, భూమి చెవి యొగ్గ అనగలదు, గాలి కామ్ డౌన్ అనగలదు, సముద్రమా నిమ్మళమైపో అనగలదు. ఏది అనగలదు? ఆ గవర్నమెంట్ అనగలదు. ఈ గవర్నమెంట్ అనలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్స్ గవర్నమెంట్. దేవుని శక్తి అది. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. అర్థమైందా? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. ఇన్వాల్వ్ అవుతాడు ఆయన. ఇన్వాల్వ్ అయ్యాడు. చంపడానికి వెళ్తున్నావా నువ్వు నా పిల్లల్ని? అవును ప్రభువా. నన్ను ఎందుకు చంపుతున్నావురా నువ్వు అని అడిగాడట. అప్పుడు ఈయన అంటున్నాడట, నువ్వెవరు ప్రభువా? నేను నిన్నెప్పుడు హింసించాను ప్రభువా అన్నాడట. చూడండి, అప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏం చెయ్యాలో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఆయనతో ప్రయాణము చేసిన మనుష్యుల స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేదట, కళ్ళు పనిచేయట్లేదు, గుడ్డోడైపోయాడు. 3 రోజుల పాటు గుడ్డోడు. 3 రోజులు గుడ్డోడు. ఆయన జీవితంలో గుడ్డితనాన్ని ఎన్ని రోజులు చూశాడు? 3 రోజుల పాటు గుడ్డోళ్ళలాగా ఉన్నాడు. చూసి 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 ఉన్నవాడికి కళ్ళు పోతే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అవునా కదా? అది పుట్టుకతో గుడ్డోడు అనుకోండి, అది వేరే, కొంచెం అలవాటు పడతాడు. కానీ కళ్ళుండి చూసి 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 ఒకేసారి కళ్ళు పోతే అంత ఈజీ కదా అలవాటు పడ్డాం, చాలా కష్టం. రోజులు ఉన్నాడు గుడ్డోళ్ళలాగా. సౌలు ఎన్ని రోజులు ఉన్నాడమ్మ గుడ్డోళ్ళ? 3 దినములు అతను ఏమీ లేకున్నాడట, చూపు లేకుండా ఉన్నాడట. అన్నపానములేమీ పుచ్చుకోలేదట, ఇక ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు చూపు లేదు, 3 రోజులకి తిండి మీద ధ్యాస లేదు. ఆయనకి పశ్చాత్తాపం పొంగుకొచ్చేస్తుంది. నేను ఎంత పాపం చేశాను, నేను ఇన్నాళ్ళు కొట్టింది యేసుక్రీస్తునా, ఇన్నాళ్ళు తిట్టింది యేసుక్రీస్తునా, ఇన్నాళ్ళు చంపింది యేసుక్రీస్తునా, నిజంగా నేను ఇంత పాపినా, నిజంగా నేను ఇంత ద్రోహినా, ఇంత దోషినా అని బాధలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నాడికి అన్నం తినబుద్ధి వద్దా? మంచి బాధలో ఉన్నారు, బాగా బాధలో ఉన్నారు, కుమిలి ఏడిచ్చే పరిస్థితిలో ఉన్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వేడివేడి సమోసా తెచ్చేంత ఎట్టవేటి అంటే ఏం చేస్తారు? గోప మీద కొడేస్తారు, అవునా కదా? అసలు నాకు తినాలని లేదు, గెట్ అవుట్ అంటారు, బయటివా అంటారు. ఎందుకంటే తిండి తినాలంటే మనసు సహకరించాలి, అవునా కదా? మనసు సహకరిస్తేనే ఏం చేయగలం? తిండి తినగలం. మనసు సహకరించకపోతే ఏం చేయలేం? తిండి తినలేం. మనసు బాగోకపోతే ఆకలి కూడా వేయదు. మనసు బాగోకపోతే ఆకలి వేస్తుందా? వేయదు, అసలు వేయదు, ఆకలి వేయదు, తినలేము.
అలాగే ఉండిపోతాం. నాకు ఆకలి లేదంటాం. నాకు ఆకలిగా లేదండి, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అంటారు. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి కూడా, సౌలు పరిస్థితి కూడా అదే. తిండి తినబుద్ధి అవట్లా, మనసు గాయమైంది, బాధగా ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, చింతిస్తున్నాడు, రోదిస్తున్నాడు. ప్రభు అలాంటి వాడిని ప్రేమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు అలాంటి వాడిని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఎలా మార్చాడు? కళంకము లేనివాడిగా, ముడత లేనివాడిగా, అట్టిది మరి ఏదైనానో లేనివాడిగా, వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంఘములోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నా కుమారుడు అని చెప్పి అతన్ని ఆత్మల రక్షకుడిగా మార్చేశాడు. ప్రేమించి మార్చుకున్నాడు ఆయన. ఏం చేశాడు? ప్రేమించి మార్చుకున్నాడు ఆయన. ఇష్టపడి ప్రేమించాడు. చెడిపోయిన వాడిని ప్రేమించాడు, పడిపోయిన వాడిని ప్రేమించాడు, అపవిత్రుణ్ణి ప్రేమించాడు. ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పగలవా? ఈ రాత్రి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు? ఏ స్థితిలో సువార్తని చెవినబడింది? ఏ స్థితిలో నువ్వు రక్షణ సువార్తను విన్నావు? ఏ స్థితిలో నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు? ఏ స్థితిలో ఉండగా ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థమైంది? నిజంగా నువ్వు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? అవునండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలోనే నా ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఆయనకు భార్యనయ్యాను, అనగా వధువు సంఘానయ్యాను. అవునా? ఇప్పుడు వధువు సంఘానయ్యాను. నా గతకాలపు స్థితిని నేను విడిచిపెట్టాను. అలా ఉండగానే ప్రభు నన్ను ప్రేమించాడు. ఇప్పుడు నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. నా ప్రభువే నాకు ఇష్టం. ఆయన ఇష్టం ఏదైతే ఉందో అదే నాకు ఇష్టం. ఆయన ఇష్టమే నా ఇష్టం. ఇది చెప్పాల్సింది సంఘం. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆయన ఒక అమ్మాయిని చూశాడట. ఆ అమ్మాయికి తినడానికి తిండి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఒళ్ళంతా కురుపులతో ఉంది, కట్టుకోవడానికి బట్టలేదు, తినడానికి తిండి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, కట్టడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నాన్న వాళ్ళు లేరు, అందరూ అసహించుకుంటున్నారు, అందరూ చేదరించుకుంటున్నారు, అందరూ త్రోసివేస్తున్నారు. ఆమె దగ్గర దుర్వాసన వస్తుంది, ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ఆమెను ఒక రాజకుమారుడు చూసి ఇష్టపడి మొదట హాస్పిటల్కి తీసుకెళ్ళి చక్కగా వైద్యం చేయించి, ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి చక్కగా అందంగా తయారు చేయించి, ఆమెకు కావాల్సిన మంచి ఆహార పదార్థాలు పెట్టి నీట్గా తయారు చేసి, ఆమెకు తన ఆస్తిలో వాటా ఇచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేసి, తనను వివాహం ఆడి తన ఆస్తిలో భాగం ఇచ్చి సేవకురాండ్రని ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితిలో ఆమెను కూర్చోబెట్టి అన్నాడట, నా ప్రాణేశ్వరి, నా ప్రియసఖి, నా భార్య, నా బంగారం, నేను ప్రయాణం వెళుతున్నాను, దూర ప్రయాణం వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను. అంతవరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, చక్కగా ఉండు, నా కోసం ఎదురు చూడు, నేను వస్తాను. ఇంతకంటే గొప్పదైన ఐశ్వర్యాన్ని నీ కోసం తీసుకురావడానికి వెళ్తున్నాను, అది కూడా నీకే ఇస్తాను. నేనే నీ సొంతం కదా నా ప్రాణేశ్వరి, నేనే నీ ప్రాణం కదా, నువ్వే నా ప్రాణం కదా అని చెబితే, ఎస్ ఎస్ మై లార్డ్, నువ్వు నా యజమానుడవు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. ఒకానొకప్పుడు నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, సరైన ఆరోగ్యం లేదు. ఈరోజు నేను ఏం కలిగి ఉన్నానో అదంతా నీ వల్లే నాకు కలిగింది. నువ్వు లేకపోతే నేను ఎందుకు పనికిరాను, నువ్వు లేకపోతే నాకు అసలు విలువ లేదు. నేను ఈరోజు ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నానంటే నా భర్తవైన నీ వల్లనే. నువ్వు నా భర్తగా రావడం వల్లనే నాకు ఇంత గౌరవం, నువ్వు నా భర్తగా రావడం వల్లే నాకు ఈ ఆస్తి, నువ్వు నా భర్తగా రావడం వల్లే నాకు ఈ యొక్క ఘనత, నువ్వు నా భర్తవు కావడం వల్లే నువ్వు వచ్చేసరికి నేను ఇంకా నీకు ఇష్టమైన దానగా మారతాను, నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి భర్తను పంపించింది. రైట్? సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. అలా భర్తను పంపించినటువంటి ఆమె ఆ తర్వాతి కాలంలో భర్త రావడం లేట్ అయ్యాడట. భర్త రావడం ఏమయ్యాడు? లేట్ అయ్యాడు. ఇంకెప్పట్లో వచ్చేలా లేడు. అందుకని ఈమె ఏం చేసిందంటే తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయింది. తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి ఎలాంటి నీచమైన స్థితిలో ఆమె మాట్లాడుతుంది అని అంటే, ఆమె ఎలాంటి నీచమైన స్థితిలో మాట్లాడుతుంది అంటే, ఒక వచనం చూపిస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. నా భర్త పురుషుడు ఇంటలేడు అంటుందట. పురుషుడు ఇంటలేడు. ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రయాణం వెళ్ళిపోయాడట. పురుషుడు ఏమైపోయాడట?
దూర ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎప్పట్లో తిరిగి రాడు. సొమ్ము సంచి చేత పట్టుకుని పోయిను. ఎప్పటి వరకు రాడట? పొన్నమి నాటి వరకు రాడట. 19వ వచనం. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాడు. 7వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అతడు పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకుని తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయెను. చూడండి జాగ్రత్తగా, ఎంత దారుణమైన స్థితిలో ఈమె ఉందో మీకు అర్థమైందా? ఒకవేళ ఈ స్థితిలో ఆ స్త్రీ ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ద్రోహం అంటారు. ఏమంటారు? ద్రోహం అంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ స్థితిని చూపించి ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. చూడండి 34వ వచనం. భర్తకు పుట్టు రోషము. 34వ వచనం ఏంటట? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. అదేంటది? మహారౌద్రము గలది. సంగమా, ఒకప్పుడు నీకు కట్టడానికి బట్ట ఉందా? లేదు. నీకు రక్షణ వస్త్రం ధరింపజేశాడు. సంగమా, ఒకప్పుడు నీకు తినడానికి తిండుందా? వధువు సంగమా, లేదు. నీకు అక్షయాహారమును అనుగ్రహించి తన శరీరాన్ని తినమన్నాడు, తన రక్తాన్ని తాగమన్నాడు. సంగమా, వధువు సంగమా, నీకు తన శరీరాన్ని తినమని ఇచ్చాడు నీ భర్త వరుడు. నీకు తన రక్తాన్ని తాగమని ధారపోసాడు నీ కోసం వరుడు. నీకు బట్టలు లేవు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు, ఆనంద వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. వాటితో, ఆ రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రంతో నిన్ను నన్ను కప్పాడు. నీకు స్వాస్థ్యము లేదు, నీకు పరలోకపు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. ఆస్తి లేదు, నీకు ఆరోగ్యం లేదు, స్వస్థత కొంచెమైనను లేదు, ఎటు చూసిన గాయాలు, పచ్చి పుళ్ళు. అలాంటి స్థితిలో నిన్ను సంపూర్ణ స్వస్థత గలదానిగా, ఆత్మీయ స్వస్థత గలదానిగా, గలవాడుగా చేశాడు. నేను స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్నాడు. అంటే నీ అపరాధాలు, నీ పాపాలు, నీ ఆ మానని గాయాలు, ఆత్మ సంబంధమైన గాయాలన్నిటినీ తన ఆత్మశక్తి చేత ఏం చేశాడు? మాన్పాడు, స్వస్థపరిచాడు, శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు. ఇవన్నీ తీసుకుని సంఘంలోకి వచ్చావు అలంకరింపబడిన వధువుగా. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నావు తెలుసా? డోర్ ఓపెన్ చేసి ఆని లోపలికి పిలుస్తున్నావు. ఆడెవడాడు? చీకటి సంబంధి. వాడిని పిలుస్తున్నావు. పిలిచి వాడితో జతకూడి యేసుప్రభుని బయటికి తోసేసి మరలా ఆయన గాయాలు రేపుతున్న వాళ్ళు సంఘాలలో అక్కడక్కడ ఉన్నారా లేరా? ఇప్పుడు భర్త వస్తాడు ఒక్కొక్క దినాన భార్యను పరీక్షించడానికి. దూర ప్రాంతమునకు పోయి ఉన్నాడు, పొన్నమ నాటి వరకు రాడు, సంచి చేతబట్టుకుని పోయాడు అని అంటున్న ఆ భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. సంగమా జాగ్రత్త. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. సంగమా జాగ్రత్త. నెక్స్ట్. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. నా భార్యే కదా అని ఎవడండి. ఇంకా వన్స్ ద్రోహం ఏం చేసింది భార్య? ఏం చేసింది? ద్రోహం. నా భార్యే కదా అని అండి. ఇంకా అదే చెప్తున్నాడు అక్కడ. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. నెక్స్ట్. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. సంఘమా, వధువా జాగ్రత్త. ప్రేమను బలహీనత అనుకుని ద్రోహానికి తెరదీస్తే ఉన్న రక్షణ కూడా ఏమవుతుంది? పోతుంది. ఉన్న రక్షణ కూడా ఏమవుతుంది? పోతుంది. నీ కోసం చేసిన బలియాగం బూడిదలో పోసిన పన్నీరు చేసుకుంటే మళ్ళీ నీకు కావాలనుకుంటే ఆ రక్షణ తిరిగి రాదు. అందుకే బాప్తిస్మం పొందిన బిడ్డలారా జాగ్రత్త. మరొక్కసారి దుష్టుడికి చోటు ఇవ్వకండి. పొందిన రక్షణను చేజేతులారా పోగొట్టుకోకండి. ఏ వాగ్దానం చేశావో బాప్తిస్మలో, ప్రభువా ఈ దేహం నీది, ప్రభువా ఇక నీ కోసమే నేను బ్రతుకుతాను, నేను సమస్తాన్ని విడిచిపెట్టి నా ఇంటి పేరు మార్చుకున్నాను. ఏం మార్చుకున్నాను? ఇంటి పేరు మారిద్దా పెళ్ళాక? ఎవరింటి పేరు వస్తుంది?
భర్త ఇంటి పేరు వస్తుందా మన సంప్రదాయంలో? అవునా? మరి ఇప్పుడు మనకి ఎవరి పేరు వచ్చింది? ఎవరి పేరు వచ్చింది మనకి? మన పేరు మారిందా లేదా? ఏమని మారింది? క్రైస్తవుడయ్యాను నేను. క్రీస్తు యేసును ధరించుకున్నవాడుగా నేనేమయ్యాను? క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఎవరి పేరుతో పిలవబడుతున్నావు? ఎవరి పేరుతో పిలవబడుతున్నావు? క్రీస్తు పేరుతో పిలవబడుతున్నావు. మరి క్రీస్తు పేరుతో పిలవబడుతున్నప్పుడు క్రీస్తుకు ద్రోహం చేయొచ్చా? బాప్తిజం పొందిన బిడ్డలారా చెప్పండి, ద్రోహం చేయొచ్చా? ఆయనకు అన్యాయం చేయొచ్చా? ఆయనకు నమ్మక ద్రోహం చేయొచ్చా? ఒకవేళ చేస్తే నెక్స్ట్ ఏంటి? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. తీర్పు ఎక్కడట? దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? సంఘం. మనమే. జాగ్రత్త. అన్యాయాన్ని నువ్వు తట్టుకోలేవు, దేవుడు అస్సలు తట్టుకోలేడు. మనం చేసిన దానికంటే ఆయన చేసింది చాలా ఎక్కువ. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఏ స్థితిలో ప్రేమించాడు? చెడిపోయిన స్థితిలో ప్రేమించాడు, పడిపోయిన స్థితిలో ప్రేమించాడు. తీసుకొచ్చి మనల్ని ఇక్కడ సంఘంలో కూర్చోబెట్టాడు. సంఘము సత్యానికి స్తంభంగా ఉండాలి తప్ప అసత్యానికి నిలయంగా ఉండకూడదు. సంఘము ప్రేమకు నిలయంగా ఉండాలి తప్ప దుర్నీతికి, దుష్కలంకత్వానికి ఆపాదించబడేదానిగా ఉండకూడదు. సంఘము క్రీస్తుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి తప్ప క్రీస్తును అవమానపరిచేదిగా ఉండకూడదు. తాళి కట్టిన భర్తకు విలువనివ్వడం భార్య బాధ్యత అనుకుంటే, నేను నీ కోసం ప్రాణమిచ్చిన భర్తకు విలువనివ్వడం సంఘమా నీ బాధ్యత కాదా? చెప్పు. సంఘమా నీ బాధ్యత కాదా? చెప్పు. ఎంత గొప్ప బాధ్యత గల వరుడు ఆయన. నీ కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన. నీ భర్త నీ కోసం ప్రాణం ఏమి ఇవ్వడు. అలాగే నువ్వు నీ భర్త కోసం ప్రాణం ఇవ్వవు. ఎక్కడో ఒక అర్రకొర ఉంటే ఉండొచ్చు. ప్రాణం ఇవ్వడం అంటే నా భర్త కోసం నా అవయవాలు, నా కిడ్నీ ఇచ్చేస్తానండి, లేకపోతే నా భర్త బాగుండాలి, నా గుండె ఇచ్చేస్తాను, నా కన్ను ఇచ్చేస్తానని ఎవరన్నా అంటే అనొచ్చు. ఏమో అరుదుగా ఉండొచ్చు అలా ప్రేమించేవాళ్ళు. అలా మిమ్మల్ని ప్రేమించే భర్తలు కూడా అరుదుగా ఉంటే ఉండొచ్చు. అదృష్టవంతులకి ఎక్కడో దొరుకుతారట. గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదంట. అరుదంటే అర్థం ఏంటి? దొరకదనా? రేరుగా ఉంటారనా? ఎక్కడో ఉంటారు అలాంటి గుణవతులు. ఇంకా గుణవతి దొరికిందంటే ఆడు ఎంత ధన్యుడో. వాడికి ఆస్తులు ఉండక్కర్లేదు, అంత రూపాయి కట్నం కూడా ఇవ్వక్కర్లేదు గుణవతి దొరికితే. అర్థమైందా? 1 కోటి రూపాయలు కట్నం తెచ్చి రోజు పిండి పిప్పి చేస్తుంది అనుకో, ఏం ఉపయోగం చెప్పండి? అదే ఏం అక్కర్లేదండి, అది డబ్బులు ఎక్కర్లేదండి. బంధానికి డబ్బులు ఏంటి దరిద్రం, వ్యాపారానికి డబ్బులు కానీ బంధాలకు డబ్బులు ఏంటి? అందుకే నేను కట్నాలకు వ్యతిరేకిని. నా దగ్గరికి వచ్చి ఎవరన్నా కట్నం కట్టాలంటే మూతి పగల కూడా వెళ్ళిపోండి అని చెప్తాను. ఎందుకు ఇవ్వాలి నీకు కట్నాలు? ఎందుకు తీసుకోవాలి నువ్వు కట్నాలు? ఆడు ఇవ్వక్కర్లేదు, నువ్వు తీసుకోక్కర్లేదు. మీరు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరం. అవసరమైనప్పుడు మళ్ళీ నీకు వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి, నువ్వు వీళ్ళకి డబ్బులు కట్టడం ఏంటి, వాళ్ళు తీసుకోవడం ఏంటి, నువ్వు ఇవ్వడం ఏంటి? దరిద్రం వ్యాపారం. ఈ సంత గేదెల సంత ఇది బడివండి దరిద్రులారా అంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారంటే పెళ్లి చేసుకోండి, అంతేగాని కట్నాలు గిట్నాలు అన్నారా ఉతికి అరేహెత్తని బయట పోండి అంటాను. నాకు ఇష్టం ఉండదు అలాగా, తప్పది. ఎందుకంటే బంధం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము అవన ఎంతటి కొనుక్కున్నాడు ఏంటి? నువ్వు చెప్పు. ఎంతటి కొనుక్కున్నాడు? ఏమిటి కొనుక్కోలేదు. అవ్వ ఆదాముకి ఏం తెచ్చిచ్చింది ఏంటి? కొట్లు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఏం తెచ్చిచ్చిందా? కానీ వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడా? ఎందుకు జతపరిచాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. మీరేమో గేదెల సంత చేశారు. యేసు ప్రభువుకు అన్యాయం చేస్తే భార్య పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏంటి పరిస్థితి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు చివరిగా ముగించే ముందు, మీరు ఎవరైనా యేసు ప్రభువుకు అన్యాయం చేసే స్థితిలో ఉన్నారా రక్షణ పొందిన తర్వాత? మిమ్మల్ని అడుగుతున్నాను, అలా ఎరుచూపులు చూడకండి. మీకు తెలుస్తుంది నేను చెప్పేది, మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. ఏమి తెల్లైనట్టు అంత మీరే ఎర్రోళ్ళు కాదు. తలకి దెబ్బ తగిలి మతి మరుపు వచ్చేసిన వాళ్ళు కాదు. తలకి దెబ్బ తగిలి గతం మరిచిపోయారా? అలా ఏమి లేదుగా. బాప్తిజం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి మళ్ళీ ఒకసారి. ఇందాక ఎత్తినోళ్ళు తమ్ముళ్ళు తొందరగా ఎత్తాలి. బాప్తిజం పొందినోళ్ళు. పొందలేని వాళ్ళు ఎలాగ పొయ్యి దగ్గర ఉన్నారు, కంగారు పడకండి, తోసేస్తాడు ఏదో రోజు పొయ్యిలోకి. పొందనోళ్ళు పొయ్యి దగ్గర ఉన్నట్టే, నిజం ఇది. ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందినోడు ఏమవును? నమ్మని వానికి అతని పాపములను బట్టి శిక్ష విధింపబడి, అతను ఇంకా రక్షణలోకి రాలేదంటే ఆ పాపాల శిక్ష ఇంకా అతని తలకాయ మీద ఉందని అర్థంగా. అంటే పొయ్యి దగ్గర ఉన్నాడనేగా. అంతేనా? నేను చెప్పింది తప్ప? పొయ్యి అంటే నరకమని, నరకానికి దగ్గరగా ఉన్నాడని అర్థం. నేను చెప్పింది అబద్ధమా నిజమా? నిజమేగా. పొందలేని వాళ్ళు మీకు పోయే కాలం దగ్గరగా ఉంది చూసుకోండి. మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళకుండా రోడ్డు మీదే పడుకుని తొలుతున్నాడు అనుకో, ఏడు పరిస్థితి? ఆడు పోయే కాలానికి దగ్గరగా ఉన్నాడని అర్థమా కదా? అంబులెన్స్ వచ్చి కుయ్యి కుయ్యమని కోతేస్తుంది, అయినాడు ఎక్కనంటున్నాడు.
నేను ఇంకెక్కను, నేను ఎక్కడ పడుకుంటా, నేను ఎక్కను అంటున్నాడు అనుకోండి, దాని అప్పుడు ఏమంటాం మనం? ఓరు పోయే కాలం దగ్గర పడిందిరా నీకు, అంబులెన్స్ వచ్చి కోత ఎత్తనా కూడా ఏం చేస్తలేదు, ఇడు ఎక్కుతలేదు, ఇడికి పోయే కాలం దగ్గర పడిందని అంటావా? సభలో కూర్చుని కూడా ఇంత వాక్యం వింటూ కూడా ఇన్ని రోజులుగా నాలాంటి సేవకులు మొత్తుకుంటుంటే వింటూ కూడా ఇంకా అలా పప్పు శుద్ధలాగా రుబ్బురులా కూర్చునే చూస్తున్నారంటే వీళ్ళకి పోయే కాలం దగ్గర పడిందా లేదా? అయ్యో చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా, వాళ్ళు కూడా చెప్పాలి. ఎరా నాన్న దగ్గర పడిందా లేదా? దగ్గర పడిందా? మీ గొడవటు ఉంచితే రెండో కేటగిరీ. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎత్తండి, ఇందా గెడకర్రలా చేతులు ఎత్తారుగా, ఎత్తండి, మళ్ళీ ఎత్తాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఇప్పుడు బాప్తిస్మం పొంది ప్రభువుకి అన్యాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వీళ్ళకి డబల్ పోయే కాలం. అర్థమైందా? ఇది మామూలు పోయే కాలం కాదు, ఇది డబల్ పోయే కాలం. నన్ను అడిగితే నేను అంటాను, ఆ బాప్తిస్మం తీసుకోకుండా ఉన్న వాళ్ళందరూ పెనం మీద ఉంటే, బాప్తిస్మం తీసుకొని ప్రభువుకి అన్యాయం చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? పొయ్యిలో ఉంటారు. దరిద్రం వదిలిపోద్ది. పెనం మీద ఉన్నోడికి ఎక్కువ బాధ, పొయ్యిలో ఉన్నోడికి ఎక్కువ బాధ. ఎవడికి ఎక్కువ బాధ కదా? అదనమాట పరిస్థితి. అందుకే బాప్తిజం తీసుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా సాతానుతో తిరగకూడదు. దేవుని కోసం నీతిగా బ్రతికితే పరలోకం మీ సొంతం. అది గుర్తుపెట్టుకోండి. పరలోకాన్ని మీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన, ఆయనకి అన్యాయం చేయకూడదు, మనం రక్షణ పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యం పాలు అవుతామా? కోరుకుంటాం ఎవరైనా మళ్ళీ అనారోగ్యం పాలు అవ్వాలని? చచ్చిపోయిన స్థితిలో బతికించాడు డాక్టర్ గారు నిన్ను. చచ్చిపోయిన స్థితిలో, ఇంక నువ్వు చచ్చిపోతావు అనుకున్న స్థితిలో డాక్టర్ గారు ఏం చేశారు? బతికించారు. ఇప్పుడు లేదండి మళ్ళీ నేను ఆ స్థితికి వెళ్తాననే రోగి ఎవడైనా ఉంటాడా? అమ్మయ్యా నేను బతికాను, ఇంకెప్పుడు మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళకూడదు అనుకుంటాడు. కానీ కోరి మళ్ళీ కక్కిన దానికి బైబిల్లో ఉన్న రిఫరెన్స్ చెప్పండి. చెప్పండి, కరెక్ట్ మీరే చెప్పాలి, నేను చెప్పను. పేతురు గారు రాశారు అన్నమాట. కక్కిన దానికి కుక్క తిరిగినట్టు, కుక్క తన వాంతికి మరలా తిరిగినట్టు. రెండో లైన్, రెండోది ఇంకా బాగుంటుంది. ఇంకో జంతువు చెప్పండి. కడుగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు అను సామెత చొప్పున వీరికి సంభవించెను. ఉందా లేదా బైబిల్లో? ఉందా? నేను రాసుకొచ్చానా? ఉందా? ఎవరి గురించి చెప్పబడింది అది? అంతేనా? మనకి అన్నీ తెలుసు. మనకు తెలని ఏం లేదు అసలు, మొత్తం తెలుసు మనకి. మనకి అర్థమైంది కదా విషయం. అర్థమైతే ధన్యులు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. అయితే అందరికీ అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అందరికీ అర్థమైంది అని చెప్పండి. మా అందరికీ అర్థమైంది. ఇప్పుడు నిర్ణయం ఎవరిది? మీదే. ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, తండ్రి ఈరోజు నీ సేవకుడిని పంపించావు, ఆయన ఏమో మోమాటం లేనివాడు, సమస్తము సూటిగా మాట్లాడిపోయినాడు, కాబట్టి నేను ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నా. తండ్రి ఒకవేళ బాప్తిస్మం పొందిన స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు. ఒకళ్ళు పొందిన స్థితిలో మిమ్మల్ని బాధించే స్థితిలో నేను ఇంకా ఉన్నానేమో, సాతానుతో జతకడుతున్నానేమో, నన్ను మన్నించి ప్రభువా, నన్ను మన్నించి తండ్రి. ఒక అవకాశం ఈ ప్రభువా, నన్ను నేను నిరూపించుకుంటాను. ఒక అవకాశం ఈ ప్రభువా, మరలా తిరిగి నిలబడతాను. ఒక అవకాశం ఈ ప్రభువా, మరలా నా బ్రతుకును దిద్దుకుంటాను. ఇక మరలా ఇలా జరగనివ్వను ప్రభువా, నన్ను మన్నించు అని అడగండి. ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అప్పుడు ఆయన నీ జీవితాన్ని చక్కబెడతాడు, చక్కదిద్దుతాడు. బాగుంటావు, నువ్వు నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యం బోధిస్తున్నాను నేను. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించే నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.